బాప్రే నిజంగా నేను కూడా అట్లనే అనుకున్నా. ఆయన ఒక్కడికే ఉంది కావచ్చు, ఊకూకే పోయి అక్కడే ఉంటున్నాడని. ఆళ్ళు ఫోన్లలో పెడితే చూసి నిజమే అనుకున్నా. కానీ నిన్నయాల అసలు ముచ్చట తెలిసే వరకు దెబ్బకు కళ్ళు తిరిగి చీకటి వచ్చినట్టయింది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అంటారు చూడండి, అట్లనే అయింది. ఫామ్ హౌస్ అంటే రాష్ట్రంలో ఒక కేసీఆర్ సార్కే ఉన్నదని అప్పట్లో షెయి పాటోళ్ళు భూ పాటోళ్ళు పొద్దుగాల లేస్తే మాపడదాకా చెప్పేటోళ్ళు. దగ్గినా తుమ్మినా కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ ముచ్చటే చెప్తుండే. కానీ ఇక చూడుండ్రి, ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ ఫామ్ హౌస్, తమ్ముడి ఫామ్ హౌస్. ఇది మండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి ఫామ్ హౌస్, కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌస్. ఇది V6 వివేక్ ఫామ్ హౌస్. ఇది ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సారు రిసార్ట్. ఎకురాల కొద్ది జాగల్లా ఎంత ముద్దుగా కట్టుకున్నారు చూడుండ్రి. ఇవే కాదు, మాట మాటకు ఫామ్ హౌస్ సీఎం అని మాట్లాడి ఇప్పుడు సీఎం అయిన మన రేవంత్ సార్ కూడా జోర్దార్ ఫామ్ హౌస్ ఉన్నది. సార్కే కాదు అలా అన్నకు కూడా ఉన్నది. ఇట్లా చాలా మంది కాంగ్రెస్ వాళ్లకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి. కానీ ఇట్లా గమ్మతి ముచ్చట ఏంటంటే కేసీఆర్ సార్ ఏమో ఆయన కొనుక్కున్న వ్యవసాయ భూమిలా ఇల్లు కట్టుకున్నాడు. కానీ రేవంత్ సార్ కాంచెల్లి మంత్రులు మిగిలిన లీడర్లందరూ హిమాయత్ సాగర్ చెరువు భూమిలా ఫామ్ హౌస్ కట్టుకున్నారు. కబ్జా పెట్టిండ్రో, కబ్జా పెట్టినోని దగ్గర కొన్నరో గాని అందరి ఫామ్ హౌస్లు చెరువు భూమిలోనే ఉన్నాయి. కానీ ఇన్నొద్దులు అవి దాచిపెట్టి కేసీఆర్ సార్ మీద ఏడ్చిండ్రని కార్పాటోళ్ళు మస్తు బాధపడుతున్నారు. మరి చెరువుల భూముల్లో కట్టుకున్న ఇండ్లను కూలగొడుతున్న రంగనాథ్ సారు వీటిని కూడా కూలగొడతారా, లేకపోతే ముఖ్యమంత్రిది మంత్రిది కాంగ్రెస్ పార్టీలదని ఊకుంటారా అనేది చూడాలి.